Yeah, good evening, students. Yesterday class, some students are asking, explain the golden rules of accounting. So, accounts యొక్క golden rules ని yesterday class లో కొంతమంది స్టూడెంట్స్ అడగడం జరిగింది. దాన్ని ఈ రోజు క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి 3 గోల్డెన్ రూల్స్ అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి 3 అకౌంట్స్ మనం నేర్చుకుంటాం ఆల్రెడీ. సో ఎవరైతే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ లో కానీ లేదా డిగ్రీ స్టాండర్డ్స్ లో కానీ 100% మనం నేర్చుకునేవి ఏంటంటే గోల్డెన్ అకౌంట్స్ ఆఫ్ రూల్స్ అంటే అకౌంటింగ్ గోల్డెన్ రూల్స్. సో ఆర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అకౌంటింగ్ షేప్ వచ్చేటప్పటికి టీ షేప్. సో టీ షేప్ లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి డెబిట్ పార్ట్ అని పిలుస్తాం. టీ షేప్ లో లెఫ్ట్ సైడ్ ఏమని పిలవాలి? డెబిట్. డిఆర్ మీన్స్ డెబిట్. ద రైట్ సైడ్ పార్ట్ వి విల్ కాల్డ్ యాజ్ ఎ క్రెడిట్. సో రైట్ సైడ్ పార్ట్ మనం ఏమని పిలవాలి? క్రెడిట్ అని పిలవాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గోల్డెన్ రూల్స్ అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ లో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనం మేజర్ గా తీసుకుంటాం. ఒకటి పర్సనల్ అకౌంట్, 2 ఇంపర్సనల్ అకౌంట్. సో ఇంపర్సనల్ అకౌంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అందులో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో వీటికి గోల్డెన్ రూల్స్ అనేవి ఉంటాయి. అంటే పర్సనల్ అకౌంట్ కి 2 రూల్స్ ఇవ్వడం జరిగింది, రియల్ అకౌంట్ కి 2 రూల్స్ ఇవ్వడం జరిగింది, నామినల్ అకౌంట్ కి కూడా 2 రూల్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని దాని ప్రకారం జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలనేది మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం. యా ఐఎమ్ షేరింగ్ స్క్రీన్. Yes, I am sharing my screen on screen. Okay, you can see. So here the personal account. So personal account అనేది దేనికోసం మనం నేర్చుకుంటాం అంటే పర్సనల్ అంటే మనకి అకౌంట్స్ లో వ్యక్తుల పేర్లు కానీ సంస్థల పేర్లు కానీ లేదా బ్యాంక్స్ పేర్లు కానీ ఏ పేరు వచ్చినా కూడా ఇట్ కమ్స్ అండర్ దట్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. ఓకే, దీనికి 2 గోల్డెన్ రూల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే the receiver is debit. The receiver is debit. Then the giver is credit. The giver is credit. So simple ఏంటంటే అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ దాని గోల్డెన్ రూల్ ఏంటంటే ఎవరైతే ప్రయోజనం పొందుతారో వాళ్ళని డెబిట్ చేయాలి. ఎవరైతే ప్రయోజనం ఇస్తారో అంటే ఎవరైతే ప్రయోజనాన్ని కోల్పోతారో వాళ్ళు క్రెడిట్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ అనే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న కార్ని వైకి ఇచ్చాడు. అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఎక్స్ ఈజ్ ఏ గివర్, ఎక్స్ ఈజ్ ఏ గివర్, వై ఈజ్ ఏ రిసీవర్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఎక్స్ ని డెబిట్ చేస్తాము, వైని క్రెడిట్ చేస్తాము. దిస్ ఈస్ కాల్డ్ ఏ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ కమింగ్ టు ద రియల్ అకౌంట్. రియల్ మీన్స్ ఇట్ ఈస్ ఫుల్లీ రిలేటెడ్ టు ద అసెట్స్. మనం చాలా సార్లు వింటుంటాం రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇస్ నథింగ్ బట్ ద డూయింగ్ అసెట్స్ బిజినెస్. రియల్ ఎస్టేట్ లో అంటే రియల్ అకౌంట్ లో ఏంటంటే వాట్ కమ్స్ ఈస్ డెబిట్, వాట్ గోస్ ఈస్ క్రెడిట్. వాట్ కమ్స్ ఈస్ డెబిట్, వాట్ గోస్ ఈస్ క్రెడిట్. ఇందాక సేమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్న కార్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కార్ ఉంది. ఆ కార్ని ఒక ఎక్స్ అనే ఒక వ్యక్తికి అమ్మేశాను. అమ్మేస్తే అతని దగ్గర నుంచి 1 lakh రూపీ క్యాష్ తీసుకున్నాం. సో ఇక్కడ రియల్ అకౌంట్ లో ఏంటంటే వాట్ కమ్స్ ఈస్ డెబిట్, వాట్ గోస్ ఈస్ క్రెడిట్. కారు అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, క్యాష్ అనేది మన దగ్గర వస్తుంది. క్యాష్ ఆల్సో ఎసెట్. సో క్యాష్ డెబిట్ చేస్తాము, కార్ క్రెడిట్ చేస్తాం. దట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏంటంటే అంటే పర్సనల్ అకౌంట్ వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు ఇవన్నిటిని పర్సనల్ అకౌంట్ కవర్ చేస్తుంది. రియల్ అకౌంట్ లోకి వచ్చేటప్పటికి ఆస్తులన్నీ కవర్ అయిపోతాయి. రిమైనింగ్ అంటే ఒక వ్యాపారం నడుపుతున్నప్పుడు రిమైనింగ్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటంటే ఎక్కువగా
ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ లాస్, శాలరీస్, రెంట్, టెలిఫోన్, ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్ లోకి వస్తాయి. దీని గోల్డెన్ రూల్స్ ఏంటంటే ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ విల్ బి డెబిట్. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ విల్ బి డెబిట్. ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ విల్ బి క్రెడిట్. అంటే ఖర్చులను, నష్టాలను డెబిట్ చేయాలి యాజ్ పర్ నామినల్ అకౌంట్. అలాగే ఆదాయాలని మరియు లాభాలని క్రెడిట్ చేయాలి. సో దీంట్లో మనం క్లియర్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్, ఆల్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ప్రాఫిట్స్ ఆర్ క్రెడిట్. సింపుల్ లాజిక్. ఓకే, సో మనము నిన్న ఏదైతే జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేసామో, మన అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసామో, అదే సమ్ని ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మరలా అదే సమ్ని ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఒకసారి మరలా నేర్చుకోండి. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ఫస్ట్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు. ట్రయల్ బ్యాలెన్స్ అంటే మనకి 31st March లో లెడ్జర్స్ అన్ని క్లోజ్ చేసేసిన తర్వాత ఆ లెడ్జర్ యొక్క క్లోజింగ్ అంటే మనం తేలుస్తాం కదా నిల్వలో, ఆ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని కూడా మనకి ఎక్కడ వస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో వస్తుంది. ఓకే, సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక్కొక్క అకౌంట్ అంటే వీటన్నిటిని కూడా సింపుల్ గా మనం ఏం పిలవాలంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్. ఇది 31st March చేస్తాం. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వేసేసిన తర్వాత నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ ఏంటమ్మా, అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో సమ్ లో మనకి అడ్జస్ట్మెంట్స్ అనేవి నేను రెడ్ కలర్ లో హైలైట్ చేస్తున్నాను. అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లమ్ ని హైలైట్ చేస్తున్నాను. క్లోజింగ్ స్టాక్ 10,000 ఇచ్చాడు సమ్ లో. యాక్చువల్ గా ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, అది కాకుండా అడ్జస్ట్మెంట్ లో ఒక క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. దీనికి మీనింగ్ ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఒక స్టాక్ ఉంది కదా, దానికి అర్థం ఏంటంటే ఓపెనింగ్ స్టాక్. అది ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ అని మీనింగ్, ఓపెనింగ్ స్టాక్. అదే మనకి అడ్జస్ట్మెంట్ లో స్టాక్ ఇచ్చాడంటే దానికి మీనింగ్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్. సో దానికి సంబంధించిన స్టెప్స్ అన్నిటినీ కూడా ఎలా చెయ్యాలి అనే దాని గురించి కింద ఒక సింటాక్స్, ఒక పాత్ర జరిగింది. దాని తర్వాత డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ 10% అని ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ 10% అని ఇచ్చాడు. సో బిల్డింగ్ 10% అని ఇచ్చాడు కాబట్టి మనకి యాక్చువల్ గా బిల్డింగ్ వాల్యూ ఎంత ఉందంటే ఇట్ ఈస్ సారీ కొంచెం అమౌంట్ లో కిందకి వచ్చింది అంత నుంచి. సో బిల్డింగ్ వాల్యూ ఇక్కడ ఎంత ఉందంటే 50,000 ఉంది. ఎంత ఉంది? 50,000 ఉంది. సో 50,000లో 10% డిప్రిషియేషన్ మనం క్యాల్కులేట్ చేయాలి. 10%. ఓకేనా? సో 10% డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలంటే 50,000 ఇంటూ 10/100. 10/100 ఎంత వస్తుందంటే సింపుల్ గా 5,000 అమౌంట్ వస్తుంది. దానికి సంబంధించి మనకి డిప్రిషియేషన్ అకౌంట్ లో అంటే దానికి ఒక జర్నల్ ఎంట్రీ అన్నమాట. జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? అంటాం కదా స్టార్టింగ్ లో. సో జర్నల్ ఎంట్రీ డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్ అలాగే అయితే బై ఫస్ట్ పెడతారు, తర్వాత 2 పెడతారు. సేమ్ మీకు ఎలాగైనా పర్లేదు. ఇక్కడ దానికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్, బిల్డింగ్ అకౌంట్ క్రెడిట్. దట్ ఈస్ a journal entry. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు బిల్డింగ్ అకౌంట్. సో ఇదే జర్నల్ ఎంట్రీ మనం టాలీలో వేస్తాం, అంతమించి ఇంకేం లేదు. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్. దీనికి కొంచెం ఈ ఎడ్యుకేషన్ వస్తుంది. అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్ రెండు ఉంటాయి. అవుట్ స్టాండింగ్ అంటే చెల్లించాల్సిన జీతాలు, చెల్లించాల్సినది. ప్రీపెయిడ్ అంటే ముందుగా చెల్లించింది. ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది మనకి కరెంట్ లైబిలిటీ.
కరెంట్ లైబిలిటీ. ఎప్పుడైనా మనం జీతాలు ఇవ్వాలనుకుంటే అది కంపల్సరీగా మనకి ఏంటంటే కరెంట్ లైబిలిటీ. ఓకేనా? 100% మీరు అది మైండ్ లో పెట్టుకోవాలి. అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేవి కూడా కరెంట్ లైబిలిటీ. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే శాలరీస్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ శాలరీస్. అంటే డెబిట్ లో శాలరీస్ ఉండాలి, క్రెడిట్ లో అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఉండాలి. ఓకేనా? తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చారు సమ్లో. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి దీనికి అంటే 5% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ అవుతుంది డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది మాత్రం మర్చిపోతుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇక్కడ కూడా చూడండి, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ ఉంది కదా, అది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్తున్నామంటే ఈ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. అదే విధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో వస్తుంది. నెక్స్ట్ ఈ శాలరీస్ ఉంది కదా, ఇది కరెక్ట్ రాసాం కాబట్టి కంపల్సరీగా బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. సో ఈ 4 అడ్జస్ట్మెంట్స్ మనం ఈ రోజు ఒకసారి చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే టాలీ ERP9 డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ మీద టాలీ ERP9 ఐకాన్ ఉంది, డబుల్ చేస్తున్నాను. సో టాలీ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడు సమ్ ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఫస్ట్ క్రియేట్ ఏ కంపెనీ యొక్క అకౌంట్ చేయాలనుకున్నామో ఆ కంపెనీ పేరు క్రియేట్ చేయాలి. మనకి సమ్ లో లాంటి పేరు లేదు, సో ఇవ్వలేదు కాబట్టి కంపెనీ షార్ట్ కట్ కీ అంటే కంపెనీ ఇన్ఫో అనే కీ ఉంటది, దానికి ఆల్ట్ F3 క్రియేట్ కంపెనీకి వెళ్ళి మీకు నచ్చిన పేరుతో ఏదో ఒక కంపెనీ క్రియేట్ చేయండి. సో MN మోటార్స్ ఏదో రాస్తున్నాను. సో MN లిమిటెడ్ వాటెవర్ ప్రైవేట్ లిమిటెడ్ మీ ఇష్టం, ఏ పేరు కన్నా మీరు కంపెనీ క్రియేట్ చేసుకోండి. ఎంటర్ అడ్రస్ మెయిన్ రోడ్ కాకినాడ, సంథింగ్ కాకినాడ. సో ఇండియా, ఆంధ్రప్రదేశ్ స్టేట్, పిన్ కోడ్ 533004, టెలిఫోన్ 0883. సో సంథింగ్ ఈమెయిల్ ఐడి కూడా నేను క్రియేట్ చేయట్లేదు. అకౌంట్స్ ఓన్లీ సెలెక్ట్ చేయండి, అకౌంట్స్ ఓన్లీ. నెక్స్ట్ మన అకౌంట్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. కానీ మనం 2 స్టెప్స్ లో నేర్చుకుంటాం. ఫస్ట్ అకౌంట్స్ ఓన్లీ, తర్వాత అకౌంట్స్ ఇన్వెంటరీ. ఓకేనా? రెండింటిని కూడా మర్చిపోవద్దు. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ ఇన్వెంటరీ. ఫస్ట్ పార్ట్ 1 ఓన్లీ ద్వారా టాలీ నేర్చుకుంటాం. ఎంటర్. డేట్ 1/4/2024. మీరు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ అనే దగ్గర ఏ డేట్ ఇస్తున్నారో అది మైండ్ లో పెట్టుకోవాలి. 1/4/2024. బుక్స్ బిగినింగ్ కూడా 1/4/2024. ఎంటర్. సో ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో కంపెనీ అనేది సేవ్ అవుతుంది. అంటే మాస్టర్స్, మనకి స్టాటిస్టిక్స్ మాస్టర్స్ అనేది లోడ్ అవుతుంది. ఎస్. ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి? ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? యూ హావ్ టు ఓపెన్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం ఫస్ట్ చేయాలి. సమ్ లో ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం వేస్తాం. ఓకేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఫస్ట్ స్టాక్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? GOT షార్ట్ కట్ లో GOT అని పిలుస్తున్నాను. అంటే గెట్ టాలీ.
అకౌంట్స్ వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్ళి సింగిల్ లెడ్జర్ క్రియేట్, సింగిల్ లెడ్జర్ క్రియేట్ స్టాక్. దీనికి అండర్, అండర్ అంటే గ్రూప్, స్టాక్ అండర్ అంటే ఏంటి గ్రూప్. అంటే ఈ స్టాక్ అనేది ఏ గ్రూప్ లోకి వెళ్తుంది, స్టాక్ ఇన్ హ్యాండ్. అమౌంట్ 20,000 అంట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సమ్ లో, స్టాక్ తర్వాత పర్చేజెస్ 1,75,000 పర్చేజెస్. అండర్ పర్చేజెస్ అకౌంట్ 1,75,000. నెక్స్ట్ పర్చేజెస్ తర్వాత salaries 5,000 salaries. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 5,000. నెక్స్ట్ salaries తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే బిల్డింగ్స్ అండర్ ఫిక్స్డ్ అసెట్ ఎంత ఇచ్చాడు 50,000. దాని తర్వాత బిల్డింగ్స్ అయినాయి, సాలరీస్ అయినాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు బ్యాంక్, బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో డీటెయిల్స్ అన్ని ఇవ్వలేదు కాబట్టి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అమౌంట్ ఎంత ఇచ్చాడు 20,000. సరే కరెక్ట్ కదా చెక్ చేసుకోండి, మీరు అమౌంట్ వేసేటప్పుడు సరిగా చూసి చేసుకోండి. సో 20,000. సో డెబిట్ సైడ్ 2,75,000 వచ్చింది. అదే విధంగా క్రెడిట్ సైడ్కి వెళ్దాం. క్రెడిట్ సైడ్ ఫస్ట్ ఏముంది సేల్స్, ఎస్ సేల్స్ అండర్ ఏంటి సేల్స్ అకౌంట్. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు సమ్ లో 2 lakhs, 2 lakhs 5 zeros రావాలి. ఎస్ తర్వాత క్యాపిటల్ అండర్ ఏంటి క్యాపిటల్ అకౌంట్. ఇవి బాగా నేర్చుకోవాలి మీరు. అండర్స్ చూడకుండానే మనం ఆటోమేటిక్ గా క్యాపిటల్ అనగానే క్యాపిటల్ అకౌంట్ మైండ్ లోకి వచ్చేది. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు సమ్ లో క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ ఎంత ఇచ్చాడు 40,000. సో 40,000 ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సమ్ లో లోన్స్. ఇక్కడ మీరు చూసుకోండి లోన్స్ అనేది క్రెడిట్ సైడ్ ఇచ్చాడా డెబిట్ సైడ్ ఇచ్చాడా అని చూసుకోవాలి. క్రెడిట్ సైడ్ ఇస్తే లోన్స్ లయబిలిటీ సెలెక్ట్ చేయాలి, అదే డెబిట్ సైడ్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేయాలి. దీనికి దానికి డిఫరెన్స్. క్రెడిట్ సైడ్ ఇచ్చాడంటే అది లయబిలిటీ అని అర్థం, అందుకని లోన్స్ లయబిలిటీ. సో అమౌంట్ ఎంత 30,000. సో 30,000 ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ నుంచి ఏంటంటే మనకి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. మనకి ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసే ముందు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందో లేదో చూసుకోవాలి. చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి రైట్ సైడ్ కార్నర్ లో కనిపిస్తుంది లెడ్జర్ కి. 2,70,000 డెబిట్, 2,70,000 క్రెడిట్. ఓకే టాలీ అయినట్టే. మీకు అంతగా రిపోర్ట్ చూడాలంటే ఎస్కే ప్రెస్ చేసి గేట్ వే ఆఫ్ టాలీకి వచ్చేది. అంటే 3 times ప్రెస్ చేశాను. మీకు ఆల్రెడీ చెప్పా టాలీలో ముందుకు వెళ్ళాలంటే ఎంటర్, వెనక్కి రావాలంటే ఎస్కే. వెళ్ళి డిస్ప్లే, గో టు డిస్ప్లే. డిస్ప్లే తర్వాత నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ట్రయల్ బ్యాలెన్స్ అని ఎంటర్. ప్రెస్ ఆల్ట్ F1, ఆల్ట్ F1. కనిపిస్తుంది కదా చూడండి 2,70,000. మీకు ఏదైనా మిస్టేక్ అని వస్తే కాక ఎక్కడ మీకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ అని వచ్చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సేల్స్ శాలరీస్ అనేవి 5,000 ఉంది కదమ్మా, దాన్ని ఏం చేస్తున్నారంటే మార్క్డౌన్ ట్రై చేద్దాం. ఓకే సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేశాను. దీన్ని 5,000 కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే లెడ్జర్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. 10,000 చేశాను. కావాలంటే చూడండి ఇక్కడ ప్రాబ్లం రాంగ్ వచ్చింది చూడండి. డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 5,000 చూపిస్తుంది. అంటే మనం చేసిన సమ్ రాంగ్. ఎక్కడ తప్పేసాం సాలరీస్ 5,000 ఇవ్వాల్సింది 10,000 వేసాం. ఇక్కడ మార్చేసుకోవచ్చు.
కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎంటర్, ఎంటర్ ప్రెస్ చేసి ఏం చేస్తామంటే ఆ అమౌంట్ ని మార్చేద్దాం. 5,000 సమ్ కరెక్ట్ గా సరిపోయింది. 2,70,000కి 2,70,000 టాలీ అయిపోయింది. దట్ ఈస్ ద ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఫైనల్ అకౌంట్స్ వేసే ముందు ట్రయల్ బ్యాలెన్స్ వేయాలి. ఈ ట్రయల్ బ్యాలెన్స్ వేయడం వల్ల ఏమవుతుంది, న్యూమరికల్ కరెక్షన్స్ అనేవి 100% తెలుస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వేసంటే అది కరెక్ట్ గా బ్యాలెన్స్ అనేది అవ్వదు. బ్యాలెన్స్ షీట్ దగ్గర డిఫరెన్స్ చూపించేస్తుంది. అసెట్స్ కి ఈక్వల్ గా లైబిలిటీస్ అనేవి మనం చూపించాలి. సింపుల్. 1,00,000 రూపాయలు మనం పెట్టుబడి సంస్థలో తీసుకొచ్చామంటే 1,00,000 రూపాయలకి మన ఇక్కడ ఏదైనా ఒక ఎసెట్ అయినా చూపించాలి, లేకపోతే మన దగ్గర క్యాష్ అయినా చూపించాలి. వాట్ ఎవర్, ఏదో ఒకటి 1,00,000 రూపాయల సంస్థలో తీసుకొచ్చాం, ఆ 1,00,000 రూపాయలకి మనం చూపించాలి. ఒక అప్పుకి ఎక్కువగా ఆస్తి ఉండాలి. ఇదే ప్రిన్సిపల్. అంటే అప్పుకి ఈక్వల్ గా ఆస్తి లేదనుకో, సంథింగ్ విల్ బి హ్యాపెన్, అక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని అర్థం. సో సింపుల్. 1,00,000 రూపాయలు తెచ్చాం, ఆ 1,00,000 రూపాయలకి ఏదో ఒక ఆస్తి అని ఉండాలి, ఏదో ఒక బిల్డింగ్ అన్న, ఒక ఫర్నిచర్ లేదా మిషనరీ, క్యాష్, అది బ్యాంకులోనే ఉండాలి. సో 1,00,000 రూపాయలకి ఇక్కడ 1,00,000 రూపాయలు ఇవ్వలేదనుకో, అంటే అది మంచి, అంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ను ఫాలో అవుతలేదు. అక్కడే ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుంది. దాన్ని ఇమీడియట్ గా బీయింగ్ అకౌంటెంట్, బీయింగ్ ఫైనాన్స్ పీపుల్, మన మేనేజ్మెంట్ కి దాన్ని మనం ఆ దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. ఓకేనా? దట్ ఈస్. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం, మనం టాలీలోకి వచ్చేద్దాం. సో అడ్జస్ట్మెంట్ లో ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ అని ఉంది కదా, దీనికి ఒక సింటెక్స్ ఇచ్చాను, అంటే పాత్. ఇక్కడ చూడండి, గేట్వే ఆఫ్ టాలీ, గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, ఆల్టర్, స్టాక్ సెలెక్షన్. సేమ్ అలాగే వెళ్తున్నాం. ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీ, మీరు స్క్రీన్ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది గేట్వే ఆఫ్ టాలీ. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తున్నాను, అకౌంట్స్ ఇన్ఫో. లెడ్జర్స్ లోకి వెళ్తున్నాను, తర్వాత సింగిల్ లెడ్జర్ ఆల్టర్ లోకి వెళ్తున్నాను. వెళ్ళి సెలెక్ట్ స్టాక్, ఇక్కడ లాస్ట్ లో ఉంది స్టాక్, ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దీని మీనింగ్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్ 31/3/2025 ఎంటర్. ఎంత ఇచ్చాడు అమౌంట్? ఎంత ఇచ్చాడమ్మా? 10,000. సో ఈ 10,000 ఇక్కడ ఎంటర్ చేస్తుంది. ఫినిష్. మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేసి గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అని ఇచ్చాడు. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ ఇచ్చాడు. దీనికి గేట్వే ఆఫ్ టాలీలో ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి మనం ఓచర్ ఎంట్రీస్కి వెళ్తున్నాం. ఓచర్ ఎంట్రీస్, బిల్డింగ్స్ అంటే గేట్వే ఆఫ్ టాలీలో ట్రాన్సాక్షన్స్ లో అకౌంటింగ్ ఓచర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ప్రెస్ F7, దీన్నే జర్నల్, ఈ పేరు ఏంటంటే జర్నల్స్. F7 ని ప్రెస్ చేయాలి. F7 ని ప్రెస్ చేసిన తర్వాత మనకి జర్నల్ ఎంట్రీ కావాలి. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే బిల్డింగ్ 50,000 ఉంది, దాని మీద 10% డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయమన్నారు, తగ్గించమన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంటింగ్ ఓచర్ లోకి వెళ్ళి, ఇక్కడ ఓచర్ చార్ట్, పేమెంట్, రిసీవ్స్, సేల్స్, పర్చేజెస్. ఇక్కడ చూడండి ఫంక్షనల్ బాక్స్ ఉంది కదా, అందులో చాలా ఓచర్స్ ఉంటాయి. మనకు అందులో కావాల్సింది F7. కావాలంటే మనం F7 ప్రెస్ చేసాం, అందుకనే అది హైలైట్ అవ్వలేదు. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్, టు బిల్డింగ్ అకౌంట్. ఇక్కడ బై అంటే సింపుల్ గా అకౌంట్స్ ఏంటంటే డెబిట్ అని అర్థం, టు అంటే క్రెడిట్ అని అర్థం. ఇవి కూడా మార్చుకోవచ్చు, డిఆర్ సిఆర్ కూడా వస్తుంది ఇక్కడ, అది కూడా నేను చెప్తాను తర్వాత. సో ఫస్ట్ ఉన్న స్క్రీన్ ఒకసారి చూడండి. సో డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్, మన దగ్గర లెడ్జర్ ఉందో లేదో చూద్దాం. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ లేనప్పుడు సెకండరీ లెడ్జర్ క్రియేట్ చేయాలి. దానికి Alt+C,
ఆర్ట్ ప్లస్ సి మళ్ళీ లెడ్జర్కి వెళ్ళి గేట్ అకౌంట్స్ ఇంట్లోకి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేయడం పని లేదు. ఇక్కడే షార్ట్ కట్ ఆర్ట్ ప్లస్ సి డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అని క్వశ్చన్ చేస్తే తప్పదు. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటారు. ఎంత 5% అన్నాడు. 5%. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయలేదు. క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. కంట్రోల్ ఎన్ క్యాల్కులేటర్ ఓపెన్ చేయాలంటే 50,000 ఇంటూ 5 కాదు 10%. సారీ సమ్లో 10 ఇచ్చాడు. 10/100 5,000. క్యాల్కులేటర్ క్లోజ్ చేయాలంటే కంట్రోల్ ఎం అమౌంట్ 5,000 అంటారు. ఇక్కడ బై అని వచ్చింది కదమ్మా, దీన్ని 2 కింద రాయాలి. 2 ఒకటి బై అవుతే దానికి ఆల్టర్నేటివ్ ఏమవ్వాలి 2 అవ్వాలి. 2 బిల్డింగ్ అంటారు. ఇక్కడ నేరేషన్ బ్రాకెట్ లో రాస్తాం కదా జనరల్ ఎంట్రీ చేసేటప్పుడు. బీయింగ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ బిల్డింగ్. ఇంకోటి కూడా రాయొచ్చు 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ అండ్ బిల్డింగ్ ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ బిల్డింగ్ అని కూడా రాయొచ్చు. ఓకేనా మీకు ఎలా రాస్తారంటే అలా రాయండి. బీయింగ్ 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ బిల్డింగ్స్ ఫినిష్. ఎంత ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఆఫ్ బుక్స్ అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఎలా చూడండి పైన డేట్ ఏమో 2009లో ఉంది. మనమేమో కంపెనీ బుక్స్ ఏమో 1/4/2024. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆల్ట్ F2 ప్రెస్ చేసి 1/4/2024 31st 3/2025 మళ్ళా ఈ F ప్రెస్ చేసి డేట్ మార్చాలి. 1/4/2024 డేట్ మార్చాలి. ఇప్పుడు తీసుకుంటుంది టాలీ. పీరియడ్ మార్చాలంటే ఆల్ట్ F2, డేట్ మార్చాలంటే F2. ఓకే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకు సమ్లో అవుట్ స్టాండింగ్ శాలరీస్ 200. దీనికి జనరల్ ఎంట్రీ శాలరీస్ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ క్రెడిట్. సో టాలీలో బై దగ్గర శాలరీస్ రావాలి. ఆల్రెడీ శాలరీస్ మన దగ్గర ఉంది అంట 200. 2 దగ్గర ఆల్ట్ సి సెకండరీ లెడ్జర్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ దీనికి కరెంట్ లైబిలిటీ చెల్లించాల్సిన తప్పే అంటారు 200. narration being outstanding salaries calculated అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే మనకి ఈ సమ్ లో ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉండిపోయింది. ఎస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. దీనికి జనరల్ ఎంట్రీస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, అకౌంట్ క్రెడిట్. ఆల్ట్ సి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మన దగ్గర లేదు, క్రియేట్ చేస్తున్నాం సెకండరీ లెడ్జర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటారు. సో 40,000 5% అంతే కదా. 40,000 క్యాపిటల్ 5% అంటే 2,000 వస్తుంది. క్యాల్కులేటర్ ఓపెన్ చేసినా పర్లేదు. 2,000 2 దగ్గర క్యాపిటల్ narration being calculated on capital. Okay, enter. ఓకే ఇప్పటికి మనం అనుకున్న జనరల్ ఎంట్రీస్ అన్ని వేడి. ఇప్పుడు రిపోర్ట్ చూద్దాం. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చూసినా పర్లేదు, ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూసినా పర్లేదు. సో ఫస్ట్ నేను ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూస్తాను. ఇప్పుడు మనకి ఇలా చూడడం వల్ల సమ్ రాంగ్ చూపిస్తుంది. మనం తర్వాత చేయవలసిన పని ఏంటంటే ఓపెన్ చేయగానే ఆల్ట్ F2 ప్రెస్ చేసి పీరియడ్ మార్చండి. ఇప్పుడు 31st March లో చూసిన రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్ అంటారు. చూడండి గ్రాస్ ప్రాఫిట్ 15
నెట్ ప్రాఫిట్ 2800 వచ్చిందో లేదో చూద్దాం. సరిపోయింది. బ్యాలెన్స్ షీట్ 75,000 టాలీ అవ్వాలి. సో డీటెయిల్ గా ఒకసారి ప్రెస్ చేసి డీటెయిల్ గా చూడండి. ఇంకో మనకి చూడండి, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ 5,000, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2,000, శాలరీస్ 5,200. యాక్చువల్ గా శాలరీస్ 5,000, 200 యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ 20,000, క్లోజింగ్ స్టాక్ 10,000. నెక్స్ట్ అదే విధంగా మనము బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఇక్కడ కూడా ఆల్ట్ F2 ప్రెస్ చేయాలి, పీరియడ్ మార్చాలి. రిపోర్ట్ చూసిన ప్రతిసారి కూడా పీరియడ్ మార్చి చూడండి, అప్పుడే కరెక్ట్ గా వస్తుంది. ఆల్ట్ F1 చూడండి. క్యాపిటల్ యాక్చువల్ గా 40,000 ఉండేది, 2,000 ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ అయ్యింది. చూడండి, ఆ లెడ్జర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క లెడ్జర్ క్యాల్కులేట్ చేసాం, జర్నల్ ఎంట్రీ చేసాం. మీరు వేసిన ఎంట్రీ అర్థమైపోతుంది. క్లోజింగ్ స్టాక్ 10,000, బ్యాంక్ అకౌంట్ 20,000, 75,000 కి టాలీ. సో 75,000 కి మనకి టాలీ అయింది. ఓకే, సో ఒకసారి చూడండి, 75,000 కి టాలీ. దట్ ఈస్ యా స్టూడెంట్స్ ఎనీ సెషన్. Am I audible? Am I audible? Yeah. Am I audible, students? Yes, sir. Okay, thank you. Yeah, you have today's session? No, sir. Okay. Madam? Yes, sir. Yeah. Madam, welcome. Material share అయింది కదా మేడం, నోట్స్. ఏంటి సార్? మెటీరియల్ మొత్తం అందరికి కూడా మనం ఏదైతే నోట్స్ ఇవ్వాలనుకున్నా అదంతా షేర్ అయింది కదా మేడం? గ్రూప్ లో పెట్టాను సార్, కావాలంటే ఇంకొకసారి షేర్ చేస్తాను. ఓకే, రైట్ రైట్. మా మీరందరూ కూడా రేపటికి ఒకసారి ప్రాబ్లం 2 ఉందో అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కాక మళ్ళీ రేపటి క్లాస్ లో మళ్ళీ చేయండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం ని టుమారో క్లాస్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మీకు మళ్ళీ సాటర్డే అసెస్మెంట్ ఉంటుంది. ఓకేనా? కంపల్సరీ అసైన్మెంట్ సాటర్డే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఓపెనింగ్ క్లోజింగ్ ఆల్రెడీ ఇచ్చాడు, డిప్రిసియేషన్ అక్కడేమో బిల్డింగ్ ఇచ్చాడు, ఇక్కడ పన్ను ఇచ్చాడు యాజిటీస్. అక్కడేమో శాలరీస్ ఇచ్చాడు, ఇక్కడ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇచ్చాడు. రెండు ఒకలాగే F7 ప్రెస్ చేసి రెండు ఒకలాగే మనం చేస్తాం. ఓకేనా? దట్ ఈస్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఆ సమ్మను ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది అన్నమాట. మీరు కానీ ప్రాక్టీస్ చేయకపోతే నేను ఎంత చెప్పినా కూడా అర్థం అవుతుంది. సో రేపటి క్లాస్లో
మళ్ళా ఒకసారి హౌ టు క్రియేట్ ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ F7 జర్నల్ ఎంట్రీస్. ఇది బాగా వస్తే నెక్స్ట్ నుంచి క్యాష్ ఆర్ బ్యాంక్ లోకి వెళ్తాం. అక్కడ ఇంకా కీస్ యాడ్ అవుతాయి. F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసీవ్, F8 మళ్ళీ ఇక్కడ F7 వాడాం కదా జర్నల్స్, అక్కడ F8 వాడతాం సేల్స్, F9 పర్చేజెస్. ఓకే, యా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సార్ అసైన్మెంట్ రిజల్ట్ ఎలా తెలుసుకోవాలి మేము? ఏంటమ్మా? అసైన్మెంట్ రిజల్ట్ ఎలా తెలుసుకోవాలి మేము? మేడం, మేడం దే ఆర్ ఆస్కింగ్ అసైన్మెంట్ రిజల్ట్స్. మేడం, okay, madam will guide you, no problem. So actually the result holding by our madam, so madam will guide you, no problem. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay. సో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ 1 or 2 minutes. ఎనీ క్వైరీస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో కంపెనీ క్రియేట్ చేయడం వరకు అంటే 100% అంటే ప్రతిరోజు కంపెనీ క్రియేట్ చేస్తున్నాం, దాని విషయంలో ఎప్పుడు కూడా మీరు డౌట్ పడద్దు. నెక్స్ట్ లెడ్జర్స్, ఈ రోజు వరకు ఏంటంటే సింగిల్ లెడ్జర్ వరకే నేను క్రియేట్ చేస్తున్నాను. రేపటి క్లాస్ నుంచి మల్టిపుల్ లెడ్జర్స్ లో కొంచెం స్పీడ్ అప్. సో మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ నుంచి, అంటే షార్ట్ కట్స్ ఎక్కువ వాడుతుంటారు అన్నమాట. ఓకే, లెడ్జర్ కి సెకండరీ లెడ్జర్ కి డిఫరెన్స్ ఏంటంటే, లెడ్జర్ అనేది మనం డైరెక్ట్ లెడ్జర్ లోకి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫో నుంచి లెడ్జర్ లోకి వెళ్ళి క్రియేట్ చేస్తాం. సెకండరీ లెడ్జర్ ఎప్పుడు వాడతాం అంటే, మనం ఏదైతే ఓచర్స్ వేస్తున్నామో ఆ ఓచర్స్ లో షార్ట్ కట్ లో క్రియేట్ చేయడానికి సెకండరీ లెడ్జర్ అనేది అనమాట. సో దీన్ని మాత్రం చూసుకోండి, దాని షార్ట్ కట్ కి Alt C, షార్ట్ కట్ కీస్ మర్చిపోద్దు. నెక్స్ట్ క్యాల్కులేటర్, క్యాల్కులేటర్ ఓపెన్ చేయడానికి మీకు ఆల్రెడీ కీ చెప్పాను. ఓకేనా, మీకు ఇంకా డౌట్ వస్తే కాక క్యాల్కులేటర్ ఓపెన్ చేయడానికి కానీ, నెక్స్ట్ నేరేషన్ షార్ట్ కట్ కీస్ కూడా మీకు ఒకసారి మీకు ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేసామో అందులో లాస్ట్ లో చూడండి, Alt R, Alt Control R షార్ట్ కట్ కీస్ ఉంటాయి. మీకు ఇంకా చెప్పాలంటే లాస్ట్ లో కూడా ఈ కీస్ ని షార్ట్ కట్ కీస్ ఎలా వాడతారు అనేది క్లియర్ గా లాస్ట్ చూపించాను. ఇక్కడ కీస్ చూడండి, N క్యాల్కులేటర్ ఓపెన్, కంట్రోల్ పేజ్ నెంబర్ 15, కంట్రోల్ M క్యాల్కులేటర్ క్లోజింగ్, Alt C ఇది క్రియేషన్ వాడుతుంటాం, Alt F2 చేంజ్ పీరియడ్, F2 డేట్, కంట్రోల్ R రిపీట్ ప్రీవియస్ నేరేషన్, Alt plus R రిపీట్ ప్రీవియస్ నేరేషన్. సో మీరు 100% టాలీ ఈజ్ ఈజీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. మీకు అన్ని కూడా స్క్రీన్ నేను నోట్స్ ఇవ్వడం జరిగింది.